బూతులు వెళ్తున్నా ఏదో ఒకే ఒకసారి ఏదో కొడుకులారా ఒక పదం మాట్లాడాను ఒకే ఒకసారి. దానికి ఈ మధ్యన వాళ్ళు బాధపడుతున్నారు, ఇదివరకు బూతులు మాట్లాడామంటే కరెక్ట్ ఎప్పుడు మాట్లాడా? మీరు 18 మందిని మీరు జైలు వేసి తొక్కి మమ్మల్ని రాత్రులు పగలు హింసించి ఇంకా మాకు 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు మీరు హింస చూపించిన తర్వాత అప్పుడు చేయాల్సి వచ్చింది తప్పలా. అప్పుడు కూర్చొని శాంతి వచ్చాలని చెప్పడం సంతోషం అండి, చాలా ఆనందంగా ఉందని మీరు తిట్టినందుగా చెప్తాం, అదే చేస్తాం. చాలా హ్యాపీ అండి, మీరు భలే తిడతారు, భలే ఎలా సార్ మీరు ఎలా చేసుకుంటారు రాత్రికి అని అంటాం. అలా అని చెప్పి మీరు కూర్చోబెట్టి నోటికి ఏదో వచ్చినట్టు మాట్లాడితే నాకు అర్థం పర్థం ఉండక్కర్లా. మీరు మాట్లాడేదానికి పాలసీ ప్రకారం మీరు ఖచ్చితంగా విమర్శించండి, మేము కరెక్ట్ చేసుకుంటాం. మీరు మమ్మల్ని విమర్శిస్తే మీరు ఏ తప్పులు చెప్తున్నారో పాలసీలు అవి కరెక్ట్ చేసుకొని నెక్స్ట్ టైం మేము రావడానికి ప్రయత్నం అదే కదా చేస్తాం. మేము తప్పులు చెప్పాలి, మాకు తప్పులు చేస్తాం, మా తప్పులు సరిదిద్దుకుంటాం. అలా కాకుండా మీరు కూర్చోబెట్టి మీరు ఇష్టానికి తిట్టేస్తున్నాం ఇది ఇది అంటే అది సబబు అనిపించుకోదండి, వైసీపీ అనిపించుకోదండి. వైసీపీ నాయకులందరికీ చెప్తాను. వేరే జనసేన ప్రయత్నిస్తున్నది ఏంటంటే సామాజిక విజయం, సోషల్ విక్టరీ. ఎవరు అధికారంలోకి వచ్చినా మనకేం కాదు అనే భద్రత మిగతా కులాలకి చాలా చాలా ఎసెన్షియల్. అంటే ఉదాహరణకి ఇది మీరు వేదిక పైన ఉన్న నాయకులు కానీ మీరు కానీ మీరందరూ ఆలోచించండి. మాధ్యమాలు చూస్తున్న సామాజిక మాధ్యమాలు కానీ ప్రసార మాధ్యమాలు చూస్తున్న వాళ్ళు కానీ ప్రతి సామాన్య పౌరులు మీరు కూడా ఆలోచించండి. అందరినీ మనం ఒక ఘాటును కట్టేయడానికి ప్రయత్నం చేస్తారు. వీళ్ళు దే ఆర్ నాట్ అబౌట్ వన్ కాస్ట్. ఒక గ్రూప్ ఉంటారు అంతే, ఒక 10 మంది, అధికారం వాళ్ళ చేతిలోనే ఉండాలి, దానికి కులం లేదు దానికి. వాళ్ళందరూ చూడండి ఒక గ్రూపు. ఇప్పుడు మీరు వైసీపీ అనగానే మీరు ఏమనుకుంటారు? ఒక సామాజిక వర్గానికి చెందిన గ్రూప్ కాదు అది, ఒక వర్గానికి సంబంధించిన గుంపు అది. వాళ్ళు దేన్నైనా వాడతారు, వాళ్ళు కులాన్ని వాడచ్చు, మతాన్ని వాడచ్చు, లేదా ఇంకా రకరకాలు వాడచ్చు. మీరు చూడండి మనల్ని తిట్టే మీరు ఇదే వేదిక పైన చెప్తున్నా, గతంలో వైసీపీకి పనిచేసిన నాయకులు కూడా వేదిక పైన ఉన్నారు, బాలినేని గారు కానీ సామినేని గారు కానీ. వీళ్ళు ఎప్పుడన్నా ఈ 5 సంవత్సరాల కాలంలో ఎప్పుడన్నా మనల్ని దిగజారిపోయి తిట్టిన దాఖలాలు మీరు విన్నారు ఎప్పుడన్నా? మరి వాళ్ళల్లో మన ఉదాహరణకి బాలినేని గారే, మన సామినేని గారే కరుడు కట్టిన కాంగ్రెస్ వాడు. ఆయన జీవితంలో కాంగ్రెస్ గడిచింది, ఆయన రావడానికి 100 ఆలోచించారు. సహజమైన లాయల్టీ కాంగ్రెస్ వైపే ఉంటుంది, కానీ దాన్ని దాటుకొని వచ్చారంటే ఆయనకు అర్థమవుతుంది ఇది రైట్ కాదని. అదే బాలినేని గారు వాళ్ళ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆయన కోసం వాళ్ళ నాయకులు మన గత ముఖ్యమంత్రి కోసం ఆయన రాజీనామా చేశాడు. మన మంత్రి క్యాబినెట్ మినిస్టర్గా ఉండి. అంటే అలాంటి వ్యక్తి బయటకు వచ్చిన దాంట్లో కులం ఎక్కడ ఉందంటున్నాను నేను. ఆయన విభేదించి ఎందుకు బయటకు రావాల్సింది సరిగ్గా లేదు, ఇదైతే రైట్ కాదు, ఇలాంటి రాజకీయ రైట్ కాదు, ఇది విచ్ఛిన్నమైన రాజకీయ రైట్ కాదు. సో అక్కడ ఎక్కడ కులం అనేది లేదు, అది నా మాట చెప్పడానికి చెప్తున్నాను ఇదంతా. ఇప్పుడు నన్ను తిట్టే వాళ్ళందరూ చూడండి, నన్ను తిట్టిన వాళ్ళు ఇప్పుడు దాకా అందరూ కాపులు తిట్టాను. అంటే ఎవరి భుజాల మీద పెట్టి మీరు కలుస్తుంది తుపాకులు. అంటే మీకు ఇది చాలా జాగ్రత్తగా చూడాలి. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? మీ సబ్ టెక్స్ట్, మీరు మాట్లాడేది ఒకటి, చూసేది ఒకటి, చెవులకి మీ భావం ఏం వెళ్తుంది లోపలికి. వీళ్ళు చాలా ఒక పథకం ప్రకారం అందరికీ ఇది ఆమోదయోగ్యం ఏమన్నా తెలీదు. జనసేన అంటే ఇష్టపడని వర్గాలు ఏవైనా కావచ్చు. నేను ముందే చెప్పాను, నేను ఎప్పుడు కులాలని చాలా ఒక అనలైటికల్గానే చూస్తాను. నేను కులాలని ఒక సోషల్ డాక్టరింగ్ పర్స్పెక్టివ్లోనే చూస్తాను. వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రతిసారి తిట్టడం, కాపు నాయకుల చేత తిట్టేస్తారు. లింగంనేని రమేష్ గారికి ఇస్తే వాళ్ళే తిడతారు. లేదంటే ఒక కుర్రాడు 14 ఏళ్ల ఆడబిడ్డని 3 రోజులు గదిలో బంధించి చాలా రకాలుగా హింసించి చెప్పుకోలేక బయటికి ఇవన్నీ వస్తే అలాంటి వాడు ఏమైపోయారో తెలియదని ఆ కేసు కోర్టులో జరుగుతుంది. అతనికి వత్తాసుగా వీళ్ళందరూ వెళ్తారు. తల్లి బాధ వేరే, తల్లి బాధ నేను అర్థం చేసుకోగలను. కానీ అతను చేసే వృత్తి ఏదో క్రిమినల్, అతను ప్రొఫెషనల్ క్రిమినల్. అతను ఒక ప్రొఫెషనల్ క్రిమినల్లో ఎలా వెనకేసుకొస్తారు? ఏ బేసిస్లో వెనకేసుకొస్తారు? జస్ట్ బికాజ్ హీజ్ యువర్ కాస్ట్. మీ కులం అయితే సరిపోద్దా? అంటే చిన్నప్పుడు మనం వినేవాళ్ళం కదా, షో మీ యువర్ ఫ్రెండ్ ఐల్ టెల్ యూ హూ యు ఆర్ అంటారు ఎవరన్నా. అలాగే మీ నాయకుని చెప్పండి, అతనేంటో మీరేంటో నేను చెప్తానండి. ఇప్పుడు చూడండి, సోకాల్ లీడర్స్ అందరూ ఎలాంటి వైపు మగ్గుతున్నారు వీళ్ళందరూ. ఏం మెసేజ్ ఇస్తున్నారు వీళ్ళందరూ? ఉదాహరణకి చాలా కులాలు ఉన్నాయి. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ కాపు కులాన్ని తీసుకుందాం. ఈ మధ్య మనకి ఎక్కువ వినిపిస్తుంది కాబట్టి. వీళ్ళు కాపులు ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారు? ప్రతిసారి ఈ 4-5 మంది ఫేసులు కనిపిస్తాయి. మనం బూతులు తిట్టేవాళ్ళు, కాపులు బూతులు తిడతారు. ఈ కృష్ణ ఏదో పేరు ఉంది, వీళ్ళు క్రిమినల్.
వీళ్ళు ఇది అన్ని నెగిటివ్ న్యూస్ చూడండి. సో మీకు ఏమైపోద్ది, కొద్ది రోజుల తర్వాత సబ్లిమినల్గా మీ మనోగతంలో ఏమైపోద్ది, ఇట్ విల్ బికమ్ కన్ఫైన్ టు, అది ఈ భావన దేనికి వేస్తే, కాపు అని చెప్పగానే ఇవన్నీ గుర్తొస్తాయి మనకి.